అమ్మగారు వందాలు, ఇక్కడ ఉన్న వచ్చిన అయ్యగారు అమ్మగారు విశ్వాసులు అందరూ వందాలు. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, ఇది లెక్క మా నాన్న కూటమి రాపిచ్చాడు. ఫస్ట్ పిల్లలు పుడితే పిల్లలకి రాపినాను అన్నాను. సరే నీ ఇష్టం అన్నాడు. ఫస్ట్ విమలారాణి పుట్టింది. విమలారాణికి రోజునే కూటమి పెట్టుకుంటానన్నారా. తర్వాత అయ్యగారు అన్నారు మీ పెళ్లి రోజు పెట్టుకోవచ్చుగా అన్నారా. పెళ్లి రోజు వద్దు, ఫస్ట్ పిల్ల పుడితే పిల్ల కానీ పిల్లవాడు పుట్టినా కానీ వాళ్ళు కూటమి పెట్టుకుంటామని చెప్పాము. సరే అన్నారా. మళ్ళీ ఏం జరిగిందంటే మేము 13 ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాము. వ్యవసాయం చేస్తుంటే కూడా మా నాన్నగారు చనిపోయిన తర్వాత చాలా కూడా పోటీ వెళ్ళిపోయారు. నేను ఏం పట్టించుకోలేదు. సరే వస్తే వస్తుంది లేకపోతే తెలియదు అనుకున్నాము. మా బాబాయ్ నేను వెళ్ళి అడిగాము. బస్తాలు ఎక్స్ట్రా ఇమ్మన్నట్టుగా మాట్లాడారు. మా బాబాయ్ని తీసుకొని వెళ్ళాను. వెళ్తే కూడా ఏమిస్తామన్నారు. మా నాన్న అట్టిచ్చాడు, నేను అట్టాగే ఇస్తానన్నారు. కానీ వాళ్ళు కూడా మీ నాన్న ఇచ్చినట్టుగానే నువ్వు వ్యవసాయం మొత్తం మీకేస్తున్నామని చెప్పారు. ఎవరు కూడా ఎంతోమంది వెళ్ళారు వ్యవసాయాలకి, ఒక్కళ్ళు కూడా అన్యాయం చేయకుండా దేవుడు మా వ్యవసాయం మొత్తం మళ్ళీ మాకే ఇచ్చాడు. మళ్ళీ ఇంకా విషయం ఏంటంటే, నేను ఒకటి చెప్పాలనుకున్నాను. ఒకసారి ఒక సంవత్సరం ఏం జరిగిందంటే, కొందరు పనులకి వెళ్తున్నారు. ఓ భార్య భర్తలు ఒక కుటుంబం పనికి వెళ్తున్నారు, ఒక కుటుంబం వ్యవసాయం చేసుకుంటున్నారు. ఒక సంవత్సరం వ్యవసాయంలో దెబ్బ కొట్టింది వాళ్ళకి, కుటుంబానికి. వీళ్ళు కూలి చేసుకునే వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే, వ్యవసాయం కూలికి వెళ్ళిన వాళ్ళు 3 లక్షలు వెనకేసారు, వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఏం చేశారు 4 లక్షలు అప్పు చేశారు అనుకొని వాళ్ళ నాన్న ఎన్నో తిట్లు తిట్టారు ఇంట్లో వాళ్ళు. వ్యవసాయం అన్నావు, 4 లక్షలు 5 లక్షలు అప్పు చేసి ఇక్కడ పెట్టావు, అదే కూలికి వెళ్ళినట్టు ఇది 5 లక్షలు కూడా మనం వెనకేసుకునే వాళ్ళుగా అనుకున్నారు. తర్వాత ఏం జరిగిందంటే, ఇదే 10 ఎకరాలు వ్యవసాయం జరిగిన వచ్చే సంవత్సరం ఒడ్డు మినువులు కూడా ఒకంతుకు 3 అంతులు అయినాయి. 3 అంతులు అయిన తర్వాత బస్తా సుమారు 17,000 వేసుకున్నా. అట్టా 10 ఎకరాల మీద 100 బస్తాలు అయినాయి. 100 బస్తాలు వేసినప్పుడు 17 లక్షలు వచ్చినాయి. అప్పుడు 17 లక్షలు వచ్చినప్పుడు ఏమన్నారు, కూలి చేసుకున్న వాళ్ళకి 2వ సంవత్సరం జ్వరం వచ్చి హాస్పిటల్ పాలైపోయారు. భూమిని నమ్ముకున్నవాడికి ఎప్పుడు దేవుడు అన్యాయం చేయడు. ఒక సంవత్సరం మనకి ఇబ్బందులు వచ్చినాయని దేవుడిని వదిలేసేయకూడదు. 2వ సంవత్సరం లాభం వచ్చిందని దేవుడిని ఎప్పుడు పొగడుకోకూడదు. ఎప్పుడు ఒకలాగానే ఉండాలి. లక్షలు వచ్చినప్పుడు ఒకలాగానే ఉండాలి, అప్పులు అయిపోయినప్పుడు ఒకలాగానే ఉండాలి. మనం చివరి దేవుడి మీద నమ్మకం ఉంచుకోవాలి. కానీ ఇక్కడ మా అమ్మ గారు ఏం చేస్తారంటే, ఫస్ట్ వాళ్ళలో బాగానే ఉంటారు, చివరికి వచ్చినప్పుడు వాళ్ళిద్దరు అవిశ్వాసం పడిపోతారు ఎప్పుడు. ఇప్పుడు మొన్న కూడా ఒక 60 సెంటు వ్యవసాయం చేస్తున్నాం. 60 సెంటు వ్యవసాయం చేస్తుంటే పక్కన అతను ఆకుబడి నేను దున్నేస్తానమ్మా నీకెందుకు, నువ్వు బాధపడమాక అన్నాడంట. నేను కానీ అతని మీద ఎప్పుడు ఏనాడు నమ్మకం పెట్టుకోవాలా. మొన్న ఏం జరిగిందంటే, పొద్దున కూడా ఆయన ఆకుమడి పోసుకుంటున్నాడు, మనం పోసుకోలేదని ఎంతో బాధపడింది మా అమ్మ. ఆకుమడి అతను పోసుకుంటాడు కానీ మనకేం దున్నుడు, నువ్వు బాధపడమాక నేను దున్నేస్తానంటే కూడా ఆమె నమ్మలేదు. ఎల్లు అంది. చివరికి ఏం జరిగిందంటే, 60 సెంటు అతని వరకే దున్నించుకుని అతని వరకే ఇత్తనాలు జిమ్ముకున్నాడు. ఇప్పుడు వెళ్ళి నేను అతన్ని అడిగాను, ఇట్లా దున్నాలన్నా, నీకెందుకు, నువ్వు రాపోయినా బాధలేదు, నేను దుక్కుని దున్ని పెడతాను, నీకెందుకు, కూటం అంటున్నావు కదా, కూటం కాడికి వెళ్ళి నువ్వు అన్నాడు. ఇదే నా సాక్ష్యం.